భారత చరిత్ర. మౌర్య సామ్రాజ్య విచ్ఛిత్తి. అశోకుడి అనంతరం మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. దాంతోపాటు భారత చరిత్రలో శాఖోపశాఖలు ఏర్పడ్డాయి. వేరువేరు ప్రాంతాలలో వేరువేరు రాజులు విజృంభించి చరిత్ర గతిని భిన్న మార్గాలలో నడిపించారు. అశోకుడి వారసులను గురించి కూడా వేరువేరు గాథలున్నాయి. పురాణాలలో కుణాళుడు అనేవాడు అశోకుడి అనంతరం రాజైనట్టుగా ఉంది. కాశ్మీర్ చరిత్ర గ్రంథాలలో జలౌకుడు రాజైనట్టుగా రాసి ఉంది. వీరు అశోకుడి కుమారులు. అశోకుడి సామ్రాజ్యాన్ని అతని కుమారులు పంచుకొని ఉండొచ్చు. అశోకుడి శాసనాలలో తీవరుడు అనే కొడుకు పేరు మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ తీవరుడు ఏ ప్రాంతానికి రాజైనట్టుగా కనపడదు. కుణాళుడి తర్వాత బంధుపాలితుడు రాజ్యం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. బౌద్ధ జైన గ్రంథాలలో కుణాళుడి మరొక కొడుకని చెప్పబడిన సంప్రతి లేక సంపది అనేవాడు కుణాళుడి అనంతరం చాలామంది రాజ్యం చేసిన పిమ్మట పాటలీపుత్రాన్ని ఉజ్జయినిని పరిపాలించినట్టుగా పురాణాల్లో చెప్పి ఉంది. సంప్రతికి ముందు పాలించిన వారిలో దశరథుడు అనేవాడున్నాడు. అశోకుడి అనంతరం కొద్ది కాలానికే ఈ దశరథుడు మగధను పాలించాడు. ఇతను అజీవికులం అనే వారికి గుహలు దానం చేసినట్టుగా బీహార్లోని నాగార్జున కొండలలో శాసనాలు దొరికాయి. దశరథుడికి సంప్రతికి అనంతరం శాలిశుకుడు అనేవాడు రాజ్యం చేశాడు. గార్గి సంహిత అనే జ్యోతిష గ్రంథంలో ఇతని పేరు ఉంది. ఇతను దుష్టుడు. ఇతని అనంతరం దేవవర్మ, శతంధనువు, బృహద్రథుడు అనేవాడు రాజులైనట్టు పురాణాలు చెప్తున్నాయి. బృహద్రథుడిని అతని సేనానాయకుడైన పుష్యమిత్రుడు అనేవాడు రాజ్యభ్రష్టుని చేసి తానే రాజై శుంగవంశాన్ని స్థాపించాడు. కాశ్మీరం మౌర్యుల అధీనం నుంచి ఇతరుల కిందికి పోయినట్టుగా కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్ర నాటకంలో సూచించబడి ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అంతమయ్యే నాటికి కాబూలు లోయకు సుభాగసేనుడు అనేవాడు రాజై తన రాజ్యాన్ని సింధులోయ వరకు విస్తరించుకున్నాడు. ఇతను మౌర్యుడు కాడు. మౌర్య సామ్రాజ్యం బలహీనం కావడానికి అశోకుడి అహింసా విధానం కారణం కావచ్చు. సామ్రాజ్యం బలహీనపడగానే తిరిగి యవనులు, గ్రీకులు, ఇతర అనాగరిక జాతుల వారు వాయవ్య ప్రాంతం మీదుగా వచ్చి పడ్డారు. గాంధారం అంటే వాయువ్య సరిహద్దు ప్రాంతం, అందులోనూ శాకల అంటే ఉత్తర పంజాబు నడిమి ప్రాంతంలోనూ బలమైన విదేశీ రాజ్యాలు వెలిశాయి. దక్షిణ ప్రాంతాలు స్వతంత్రమై మగధ సామ్రాజ్యాన్ని తలదనే సంస్కృతిని పెంపొందించుకున్నాయి. మగధను దాని పరిసరాలను శుంగవంశీయులు స్వాధీనపరుచుకున్నారు. వీరు భారద్వాజ గోత్రీకులైన బ్రాహ్మణులట. మొదట శుంగరాజైన పుష్యమిత్రుడి రాజ్యం దక్షిణాన నర్మదా తీరం వరకు, పశ్చిమోత్తరంగా పంజాబులోని జాలంధర్, సయాల్ కోటల వరకు ఉండేది. పుష్యమిత్రుడి రాజధాని పాటలీపుత్రమే కానీ యువరాజైన అగ్నిమిత్రుడు తన కొలువును విదిశ అంటే తూర్పు మాల్వాలో ఏర్పాటు చేసుకున్నాడు. శుంగరాజులకు యవనుల ఒత్తిడి జాస్తి అయింది. ఈ ఒత్తిడిని గురించి పతంజలి, కాళిదాసు మొదలైన వారు తమ గ్రంథాలలో రాశారు. అంతకంతకు తీవ్రమవుతున్న యవనుల దౌర్జన్యాన్ని అరికట్టినవాడు అగ్నిమిత్రుడి కొడుకు వసుమిత్రుడు. ఇతను తన విజయం అనంతరం 2 అశ్వమేధ యాగాలు కూడా చేశాడు. పుష్యమిత్రుడు 36 ఏళ్లు రాజ్యం చేసి క్రీస్తు పూర్వం 150 ప్రాంతం దాకా పరిపాలించాడు. అతని కొడుకైన అగ్నిమిత్రుని కాళిదాసు మాళవిక అగ్నిమిత్ర నాటకానికి నాయకుణ్ణి చేశాడు. క్రమంగా శుంగవంశ రాజుల ప్రఖ్యాతి సన్నగిలింది. నిజమైన అధికారం వారి మంత్రులైన కణువుల వశమైంది. క్రీస్తు పూర్వం 40-30 మధ్యకాలంలో దక్షిణ ప్రాంతంలో ఒక మహనీయుడు బయలుదేరి శుంగులను, కణువులను తుడిచిపెట్టేశాడు. ఇతను శాతవాహుడనే తెలుగువాడు, ఆంధ్రుడు అని పురాణాల్లో ఉంది. శాతవాహనులు ఏలిన ప్రాంతం బళ్ళారికి సమీపంలో ఉండేదని చెప్తున్నారు. శాతవాహనుల కీర్తి శాలివాహనుడి కథలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ రాజులలో జగద్విఖ్యాతి గడించిన మొదటివాడు మొదటి శాతకర్ణి. ఈయన పట్టాభిషిక్తుడవుతూనే అశ్వమేధ యాగం చేశాడు. ఈయన అనంతరం శకులు అంటే సితియనులు విజృంభించి శాతవాహనుల కీర్తిని అపహరించారు. కానీ తిరిగి ఈ కీర్తికి మెరుగులు దిద్దినవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయన శకులను, యవనులను అంటే గ్రీకులను, పహ్లవులను అంటే పార్థియన్లను ఓడించాడు. ఈయన సామ్రాజ్యం ఉత్తరాన మాల్వా నుంచి దక్షిణాన కన్నడ దేశం దాకా విస్తరించింది. ఈయన కుమారుడు వాసిష్ఠి పుత్ర పులుమాయి గోదావరి తీరాన ప్రతిష్టానపురం రాజధానిగా ఏలాడు. శాతవాహనులలో ఆఖరివాడు శ్రీయజ్ఞ శాతకర్ణి. ఇతని అనంతరం శాతవాహన సామ్రాజ్యం అస్తమించింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.